పచ్చి కొబ్బరిని ఇలా పై పొట్టు తీసుకొని పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా పట్టుకుంటే మెత్తగా అవుతుంది. సో కొంచెం కొంచెంగా పట్టుకొని ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. పొట్టు ఉంచుకొని కూడా చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ రాదు, తొందరగా మాడిపోయినట్టుగా అనిపడుతుంది. ఇది గిన్నెతోటి ఎన్ని బౌల్స్ అవుతుందో కరెక్ట్గా చూసుకోండి. నాకైతే ఇక్కడ 3 బౌల్స్ అయ్యింది. ఈ 3 బౌల్స్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి అంతా పోయి డ్రైగా అయ్యిందాకా వేయించుకోవాలి. చూడండి డ్రైగా అవుతుంది. హైలో పెట్టుకుంటే ఫాస్ట్గా మాడిపోతుంది, అందుకే సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి 3 బౌల్స్ పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం. ఇంకొక స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు తీసుకోండి. లైట్గా వాటర్ పోసి జస్ట్ కరిగించుకోవాలి, పాకం పట్టుకోకూడదు. జస్ట్ కరిగించుకోవాలి, మనం కలుపుతూ ఉండాలి కరిగే వరకు. చూడండి మొత్తం కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై అయిన పచ్చి కొబ్బరిలోకి ఈ బెల్లం పాకం పోసుకోవాలి. మళ్ళీ దీన్ని సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఇప్పుడు బెల్లం పోసాం కాబట్టి ఇంకా తొందరగా మాడిపోతుంది, ప్లస్ స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఒక ప్లేట్కి ముందు కొంచెం నూనె కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకోవాలి. అంతే. ఇది డ్రై అయిన తర్వాత మనకు పట్టుకుంటే ఇట్లా లడ్డూలాగా వచ్చిన తర్వాత ప్లేట్లో పోసుకొని కట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బర్ఫీ రెడీ.